ఇవాళ మనం సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన ఒక అద్భుతమైన వీడియో గురించి మరియు ఆ వీడియోలో మెరిసిన ఒకప్పటి వెండితెర సంచలనం కల్పన అయ్యర్ గారి గురించి మాట్లాడుకుందాం. 69 ఏళ్ల వయసులో కూడా తన గ్రేస్తో కుర్రకారుకు సైతం పోటీ ఇచ్చేలా ఆమె వేసిన స్టెప్పులు ఇప్పుడు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని, మనసులో ఉత్సాహం ఉంటే ఏ వయసులోనైనా రాజసం తగ్గదని ఆమె మరోసారి నిరూపించారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం అర్మాన్ సినిమాలో ఆమె చేసిన రంభాహో సంభాహో పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు అదే పాటకు పట్టుచీర కట్టుకుని ఎంతో హుందాగా అదే పాత ఎనర్జీతో ఆమె డాన్స్ చేస్తుంటే ఒకప్పటి జ్ఞాపకాలు అన్నీ కళ్ల ముందు కదరారుతున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా నిజమైన రాణులు ఎప్పటికీ తమ రాజసాన్ని కోల్పోరు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కల్పన అయ్యర్ గారి ప్రయాణం కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. 1928లో ఆమె మిస్ ఇండియా రన్నరప్గా నిలిచి ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున పాల్గొని టాప్ 15లో చోటు దక్కించుకున్నారు. ఆ కాలంలోనే అంతర్జాతీయ వేదికపై భారతీయ అందాన్ని, ప్రతిభను చాటిన ఘనత ఆమెది. ఆ తర్వాత బాలీవుడ్ రంగప్రవేశం చేసి సుమారు 100కు పైగా హిందీ సినిమాలో నటించారు. నటిగానే కాకుండా ఒక పాపులర్ డాన్సర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా 80 మరియు 90వ దశకాల్లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించేవి. ఆమె కేవలం డాన్స్ చేయటం మాత్రమే కాదు, తన ఎక్స్ప్రెషన్స్తో పాటలోని జీవాన్ని పట్టుకోవటంలో దిట్ట. ఆనాడు ర్యాంపై క్యాట్ వాక్ చేసినా, వెండితెరపై స్టెప్పులేసినా ఆమెలో ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉండేది. చాలా మంది నటీనటులు సెకండ్ ఇన్నింగ్స్ లేదా రిటైర్మెంట్ తర్వాత వెలుగులోకి రావటం తక్కువ. కానీ కల్పన అయ్యర్ మాత్రం తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్లోనే ఉంటున్నారు. ఈ తాజా వైరల్ వీడియో ద్వారా ఆమె నేటి తరానికి కూడా ఒక స్ఫూర్తిగా నిలిచారు. పట్టుచీర కట్టుకుని కూడా అంత సురాయాసంగా డాన్స్ చేయటం ఆమెకు నృత్యంపై ఉన్న మక్కువను తెలియచేస్తోంది. 69 ఏళ్లలో కూడా ఆమెలోని ఆ చురుకుదనం, కళ్లలో మెరుపు ఏమాత్రం తగ్గలేదు. అప్పటి గ్రేస్, ఇప్పటి హుందాతనం కలగలిసి ఆమెను ఒక అరుదైన కళాకారిణిగా నిలబెట్టాయి. అందుకే ఆమెను అభిమానులు ఎవర్ గ్రీన్ బ్యూటీ అని పిలుచుకుంటున్నారు. నిజంగా కల్పన అయ్యర్ గారి ఈ ఉత్సాహం అందరికీ ఒక గొప్ప పాఠం లాంటిది.